4 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు కార్యకర్తల చేరికల కార్యక్రమం సందర్భంగా పట్టణంలోని సిద్దిపేట చౌరస్తా నుండి మహిళలు బతుకమ్మలతో బోనాలతో పార్టీ కార్యకర్తలు నాయకులు జెండాలతో డప్పు చప్పుళ్ల మధ్య భారీ ర్యాలీ పట్టణంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరయ్యారు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు కాంగ్రెస్ నాయకులు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మెదక్ రోడ్లో ఉన్న బాలాజీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీలోకి చేరికల కార్యక్రమం ద్వారా పార్టీ కండువాల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా రామాయంపేట నిజాంపేట మండలాల్లో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నాయకులు కార్యకర్తలను కాపాడుకుంటామన్నారు. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలసికట్టుగా పనిచేసి మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి విజయ దుందువి మోగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్, టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్, గజవాడ నాగరాజు, సారాపు యాదగిరి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే కష్టపడ్డ నాయకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కొంతమంది ఉన్నారు. రామాయంపేటలో 5 నుంచి 10 మంది ఉండొచ్చు. ఒక ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో లక్ష్యంతో మన పద్మాచలేందర్ రెడ్డి హరీష్ రావు గారి పిలుపు మేరకు ఈ రామాయంపేట మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈ పార్టీలో చేరినాను. అందుకు 10 సంవత్సరాలు వేడి చేసి ఎలాంటి అభివృద్ధి జరగనందుకు తిరిగి మా నాయకుడు మరి పెద్దల పూజ్యుడు మా కుటుంబ సభ్యుడైన మైనంపల్లి హనుమంతరావు గారు పిలిపించాడు. మీరు తప్పకుండా రండి, మీరు సీనియర్ నాయకుడు, ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తామనే ఉద్దేశంతో మరి రమ్మన్నాడు. వెంటనే నేను మరియు రాజు గారు వెంటనే మరి స్పందించి హనుమంతరావు గారి పిలుపు మేరకు ఈ ప్రాంత అభివృద్ధికి నేను చిత్తశుద్ధితో పనిచేస్తానని, సేవ అనేది అంకిత భావంతో పనిచేస్తానని నేను హనుమంతరావు గారికి మాట ఇచ్చినాను. తప్పకుండా రాబోయే ఎన్నికలలో, స్థానిక సంస్థ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికలు మరియు ఎంపీపీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికలు నా శక్తివంతంగా నా మీద నమ్మకంతో ఉంచినందుకు హనుమంతరావు గారికి నమ్మకాన్ని పంపించకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కల్పించాలని సందర్భంగా చెప్తున్నాను. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. ఇది కొత్త సంసారం. దాదాపు 15 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. మనం గతంలో గుర్తు చేసుకుంటే 5 సంవత్సరాలు పార్టీ ఎక్కబడిపోయింది, ఘోరమైన పరిస్థితి ఉండే. ఒక రైతు బంధు తెచ్చి ఓట్లు వేసిన సంగతి మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గుండె మీద చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవాళ ఎవరు డబ్బులు ఇచ్చినా కూడా అవి మన డబ్బులే. అది ఒక్కసారి గమనించాలి. మీరు ఏమనుకుంటున్నారంటే ఈయనిచ్చిండు ఈయన ఇస్తాడని, ఎవరిచ్చినా ప్రజల డబ్బు అని చెప్పి ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో ఇవన్నీ పథకాలు చేస్తానని చెప్పిడు. ఇక్కడ చూస్తేనేమో ఎంతో లోతుకు పోయింది, అప్పుల పాలైపోయింది. అయినా కూడా అందరూ కూడా ప్రామిస్ చేస్తా ఉన్నాం, అన్ని కూడా 100% పరిష్కారం చేస్తారని చెప్పి కూడా ప్రామిస్ చేస్తా ఉన్నాం. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు దయచేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రుణమాఫీ అయిన వారు మీరు వివరించవలసిన అవసరం ఉంది. మంచి ఉద్దేశంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారని చెప్పిండు. ఇవన్నీ అయిపోయినాక పెన్షన్లు కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, డబుల్ బెడ్రూమ్ గత ప్రభుత్వం నేను విమర్శించాలని చెప్తున్నా కానీ ప్రజలకు అంటే వివరిస్తా ఉన్నా. 10 సంవత్సరాలు బట్టి డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ కూడా గమనించాలా. ఇలా వచ్చింది ఈ ప్రభుత్వం 15 నెలలు అవుతుంది. ఏవైతే మాటిచ్చిండ్రో 100కి 100 రూపాయలు నేను ప్రభుత్వం తరఫున హామీ ఇస్తా ఉన్నా. 100కు 100% మేము చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరైతే రెచ్చగొడితే రెచ్చిపోకండి, పార్టీలకు అతీతంగా మేము పనిచేస్తాం. ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రమాణంగా
ఉద్దేశం ఉంది కాబట్టి ఓపెన్ గా మాట్లాడుతున్నాడు. అది మీరు గమనించవలసిన అవసరం ఉంది. 100కి 100 పాలు అన్ని పథకాలు కూడా కంప్లీట్ అవుతాయి. ఒకదానికొకటి మనం అందరము నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనమంతా ఏకమైతే సాధించలేదంటూ లేదని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది దృష్టిలో పెట్టుకొని కొత్త వాళ్ళు పాత వాళ్ళని కూడా పని చేసే వాళ్ళకు గుర్తింపు ఉంటుంది కాంగ్రెస్ లో అని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. దానికి ఉదాహరణ మేమే. మా గౌరవం ఉంది పార్టీలో. తప్పకుండా కొత్తగా వచ్చిన వాళ్ళకు ఉన్నది, పాతగా వచ్చిన వాళ్ళు కలుపుకొని రేపు పార్టీని స్ట్రెంథెన్ చేసి మా రామాయంపేటలో మా మెదక్లో మెజార్టీ స్థానాలు మేము గెలిపించుకోగలిగాం. మా సత్తా చూపించామని చెప్పి అప్పుడు గుర్తు చేసుకొని చెప్పండి. మేము తప్పకుండా మిమ్మల్ని సన్మానం చేస్తాం. కార్యకర్తలందరినీ కూడా కాపాడుకుంటామని చెప్పి మరోసారి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ ఈ రోజు పార్టీలో చేరిన శ్రీరామ్ యాదన్న, నాగరాజన్న, మరి మిగతా యాదగిరన్న, చింతల యాదగిరన్న, అనిలన్న, శ్యామన్న వారందరినీ కూడా వెల్కమ్ చేస్తా